హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక లేత వయసులో ఉన్న అమ్మాయి ఫీలింగ్స్ గురించి చెప్పబోతున్నాను. ఒక 16 ఏళ్ల అమ్మాయి యవ్వనంలోకి రాగానే ఒక అపరిచిత వ్యక్తితో గుడుగుడు గుంచె మాట్లాడుతుంది. ఆమె ఆకలి చూస్తే తట్టుకోవడం కష్టమే. అయితే అలా కొన్ని రోజుల పాటు రోజు అతనితో ఆ పని చేయడం వల్ల ఒకరోజు తన తల్లికి దొరికిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగింది, ఆ అమ్మాయి ఫీలింగ్స్ కంట్రోల్లోకి వచ్చాయా లేదా, ఆమె దాహం ఎలా తీరింది అనేది ఈ మూవీ స్టోరీ. సో ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. మూవీ స్టార్టింగ్లో చాలా అందమైన టీనేజ్ అమ్మాయిని చూపిస్తారు. ఈ అమ్మాయి పేరు గౌసియా. ఆమె తన తల్లితో కలిసి ఒక గ్రామంలో నివసిస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి చాలా సాదాసీదాగా ఉండే జీవితం గడుపుతూ ఉంటుంది. రోజులాగానే ఆమె తల్లి గౌసియాని నిద్రలేపుతుంది. గౌసియా ఉదయాన్నే ఆవుల నుంచి పాలు తీసి వాటిని మేపడానికి అడవిలోకి వెళ్తుంది. అక్కడ కొంచెం సేపు తన కుక్కతో ఆడుకుంటుంది. తర్వాత దగ్గరలో ఉన్న చెరువులో బట్టలు విప్పి స్నానం చేస్తుంది. గౌసియాకి తనని ఎవరో చూస్తున్నారు అనిపిస్తుంది. తనకి తన ఆవులు తనని చూస్తున్నాయనిపించి సిగ్గుపడి వెళ్ళిపోతుంది. తర్వాత ఆమె ఎండని ఆస్వాదిస్తూ ఉంటుంది. అప్పుడు ఒక వ్యక్తి నీడ ఆమె మీద పడుతుంది. ఆమె దాన్ని గమనిస్తుంది. కళ్ళు తెరిచి చూస్తుంది. కానీ ఆమె కళ్ళు ఆమెని మోసం చేస్తాయి. ఇవన్నీ ఆలోచిస్తూ ఆ రాత్రి గౌసియాకి నిద్ర పట్టదు. గౌసియాని వాళ్ళ అమ్మ నువ్వెందుకు ఇంకా నిద్రపోలేదు అని అడుగుతుంది. గౌసియా ఇప్పుడు వయసుకొచ్చింది. ఆమెకి కోరికలు కలుగుతూ ఉంటాయి. గౌసియా వాళ్ళ అమ్మకి ఏమీ సమాధానం చెప్పకుండా ఆవుల నుంచి పాలు తీస్తూ ఉంటుంది. తర్వాత రోజు గౌసియా తన పని పూర్తి చేసుకుని ఒక చెట్టు కింద కూర్చుని సేద తీరుతూ ఉంటుంది. అక్కడ ఆమెకు ఒక వ్యక్తి పెయింటింగ్ వేస్తూ కనిపిస్తాడు. గౌసియా అతన్ని చూసి ఎక్సైట్ అవుతుంది. అతను గౌసియాతో మాట్లాడటం మొదలు పెడతాడు. గౌసియాని అతను దగ్గరికి పిలుస్తాడు. తను వేసిన పెయింటింగ్స్ అన్నీ గౌసియాకి చూపిస్తాడు. ఆ పెయింటింగ్స్ గౌసియావే. ఆ పెయింటింగ్స్లో గౌసియా బట్టలు లేకుండా ఉంటుంది. అందువల్ల ఆమె చాలా సిగ్గుపడుతుంది. ఆమె వేరే వ్యక్తి ముందు అలా ఉన్నందుకు స్పృహ తప్పి పడిపోతుంది. ఆ వ్యక్తి గౌసియాకి స్పృహ తెప్పించి మంచినీళ్లు తాగిస్తాడు. స్పృహకి రాగానే గౌసియా కంగారు పడుతుంది. అతను మాటలతో మాయ చేసి ప్రేమగా నువ్వు ఇక్కడే ఉంటావా అని అడుగుతాడు. గౌసియా అవును, పక్కనే గ్రామంలో ఉంటానని సమాధానం చెప్తుంది. అతను నువ్వు స్వర్గంలో ఉంటున్నావు, కానీ ఆ విషయం నీకు తెలీదు అంటాడు. గౌసియా మీరేమంటున్నారు అని అడుగుతుంది. అతను నువ్వు నమ్మితే నేను ఇక్కడే స్వర్గాన్ని ఏర్పరుస్తాను అంటాడు. గౌసియా మీరు ఎక్కడుంటారని అతను అడుగుతుంది. అతను నాకు ఏ ఇల్లు లేదు అని చెప్తాడు. అతను గౌసియాని పేరు అడుగుతాడు. ఆమెని టచ్ చేస్తూ ఉంటాడు. గౌసియా సిగ్గుపడుతూ కంగారు పడుతుంది. గౌసియాకి ఇంటికి వెళ్ళే టైం అవుతుంది. ఆ వ్యక్తి నువ్వు ఇంటికి వెళ్ళు, నేను రేపు ఇక్కడే కలుస్తానని చెప్తాడు. గౌసియా ఇంటికి వెళ్ళిపోతుంది. గౌసియా ఆ అపరిచితుడిని మళ్ళీ మళ్ళీ కలవడానికి చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఆమె ఇప్పటి వరకు ఇంత దగ్గరగా ఒక పురుషుడిని చూడలేదు. ఏ పురుషుడు కూడా గౌసియాని తాకలేదు. తర్వాత రోజు గౌసియా అతని కోసం ఎదురు చూస్తూ వెతుకుతూ ఉంటుంది. ఎక్కడా అతను కనిపించకపోయేసరికి అలసిపోయి చెట్టు కింద కూర్చుని ఉంటుంది. అప్పుడు ఆ అపరిచితుడు గొంతు వినిపిస్తుంది. అతను నేను చూస్తూనే ఉన్నా, నువ్వు చాలాసేపు నుంచి నా కోసం ఎదురు చూస్తూ వెతుకుతూ ఉన్నావు కదా అంటాడు. గౌసియాకి చాలా పెయింటింగ్స్ చూపిస్తాడు. ఆమె ఇన్ని పెయింటింగ్స్ ఎందుకు వేస్తున్నారు, అది కూడా డ్రెస్ లేకుండా అని అడుగుతుంది. అతను నువ్వు చాలా అందంగా ఉన్నావు, ప్రపంచంలో ఇంతకు మించిన అందం ఉండదు, మనిషి బాడీ లాంగ్వేజ్ తెలుసుకోవాలి అని గౌసియా చెయ్యి పట్టుకుంటాడు. చూడు నీ చెయ్యి ఏదో చెప్తుంది, నువ్వు నీ శరీరం ఏం కోరుకుంటుంది అర్థం చేసుకోవాలి అంటాడు. గౌసియా నాకు అర్థం కాలేదని చెప్తుంది. అతను నేను నేర్పిస్తాను అని అతను వేసిన ఒక పెయింటింగ్ చూపిస్తాడు. అది కూడా ఆమె నగ్నంగా ఉన్న పెయింటింగ్. నీకు ఏమనిపిస్తుందని అడుగుతాడు. గౌసియా నాకెప్పుడు అనిపించేది ఎవరు నన్ను చాటుగా చూస్తున్నారని. అప్పుడు నేను స్నానం చేస్తున్నాను, అది మీరేనా అని అడుగుతుంది. ఆ అపరిచితుడు అవును అని చెప్తాడు. గౌసియాని డ్రెస్ తీసేయమని చెప్తాడు. ఆమె డ్రెస్ తీసి నగ్నంగా నిలబడుతుంది. నీకు నిన్ను చూస్తే సిగ్గుగా అనిపిస్తుందా అని అడుగుతాడు. గౌసియా లేదు అని సమాధానం చెప్తుంది. నేను నీ అందాల గురించి వివరిస్తానని ఆమె స్థానాలను తాకుతాడు. గౌసియా చాలా ఎక్సైట్ అవుతుంది. మొదటిసారి ఒక పురుషుడు ఆమెను తాకిన ఫీలింగ్ ఆమెకి సంబంధించి చాలా కొత్తగా అనిపిస్తుంది. శరీర భాగాలను తాకుతున్నప్పుడు ఎంతగానో ఎంజాయ్ చేస్తుంది. ఆఖరికి ఇద్దరు మింగుడు పడతారు. ఈ విషయంలో గౌసియాకి ఇతను మొదటి పురుషుడు. వీటన్నింటి వల్ల ఆమె చాలా ఎక్సైటింగ్గా అవుతుంది. ఇవన్నీ ఆమె చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఆమె జీవితం వేరే మార్గంలోకి వెళ్తుంది. ఆమె కోరికలు పరిగెడుతూ ఉంటాయి. కంటికి నిద్ర కరువవుతుంది. గౌసియాలో వచ్చిన అనేక మార్పులు ఆమె తల్లి గమనిస్తుంది. ఆమెకి గౌసియా మీద అనుమానం ఏర్పడుతుంది. ఆమెలో ఇలాంటి మార్పులు ఎలా వచ్చాయా అని అనుకుంటుంది. అపరిచితుడు గౌసియా ఇద్దరు రోజు మింగుడు పడుతూ ఉంటారు. గౌసియా ఇప్పుడు నేను లైఫ్ బాగా ఎంజాయ్ చేస్తున్నాను అనుకుంటుంది. అతను ప్రతి స్త్రీ ఎంజాయ్ చేస్తుంది అంటాడు. గౌసియా స్త్రీ మాత్రమే ఎంజాయ్ చేస్తుందా, పురుషుడు చేయడా అని అడుగుతుంది. అతను పురుషుడు కూడా చేస్తాడు, కానీ మళ్ళీ మళ్ళీ ఇలా చేయలేము అంటాడు. నేను అలసిపోయాను అంటాడు. గౌసియా పడుకోమని చెప్తుంది. ఇద్దరు అక్కడే నిద్రపోతారు. తర్వాత వాళ్ళు మళ్ళీ మింగుడు పడతారు. అపరిచితుడు ఆమెకి తినడం ఎలా, ఏది ఎలా తయారవుతుంది, బట్టలు ఎలా వేసుకోవాలి అన్నీ నేర్పుతాడు. ఆమెకి కొత్త బట్టలు కూడా తెచ్చిస్తూ ఉంటాడు. వీటన్నింటి వల్ల గౌసియా చాలా సంతోషంగా ఉంటుంది. ఇలా ప్రతిరోజు ఇద్దరు కలుస్తూ
చూస్తూ ఉంటారు. ఒకరోజు ఆ అపరిచితుడు గౌసియాతో, ఇప్పటి వరకు నీకు నేనేదైతే నేర్పానో అది నీకు సరిపోదు, నువ్వు ఇంకా నేర్చుకోవాలి, అంటే నువ్వు చదువుకోవాలి అంటాడు. గౌసియా నాకు చదవడం రాదు అంటుంది. నేను ఎలా పెరుగుతున్నానో అలా రోజు ఒకటి నేర్చుకుంటాను అంటుంది. కానీ అతను లేదు, నేను నీకు చదవడం నేర్పిస్తాను అంటాడు. అతను గౌసియాకి ఒక బుక్ ఇస్తాడు. అందులో విచిత్రమైన కథలుంటాయి. తర్వాత ఇద్దరు రొమాన్స్ చేస్తూ ఉంటారు. అప్పుడు కొంతమంది ఊర్లో ఉండే పిల్లలు వాళ్ళని చూస్తారు. అప్పుడు గౌసియా కంగారు పడుతుంది. కానీ అతనికి ఏమీ పట్టదు. తర్వాత గౌసియా ఇంటికి వచ్చి ఆ బుక్ చదువుతూ ఉంటుంది. అప్పుడు ఆమె తల్లి కంట్లో పడుతుంది. గౌసియా బుక్ దాచే ప్రయత్నం చేస్తుంది. కానీ ఆమె తల్లికి ఆ విషయం తెలిసిపోతుంది. ఆమె తల్లి, ఇందులో ఏ ఫోటోలు కూడా లేవు, నువ్వు ఏం చూస్తున్నావని అడుగుతుంది. గౌసియా నేను ఈ బుక్ చదివే ప్రయత్నం చేస్తున్నానని చెప్తుంది. గౌసియా తల్లి ఆమెని, నువ్వు ఇంకో వ్యక్తితో అడవిలో తిరుగుతూ ఉండటం నాకు తెలుసు అంటుంది. గౌసియా అలాంటిదేమీ లేదని చెప్తుంది. కానీ ఆమె, నువ్వు తిరగడం ఊరి పిల్లలు చూసి నాతో చెప్పారు అంటుంది. నువ్వు ఒకవేళ గర్భంతో వస్తే ఇంటి నుంచి గెంటేస్తా అని చెప్తుంది. ఇలాంటివన్నీ చేయడానికి నేను బయటికి పంపించలేదు అంటుంది. గౌసియా మీద ఆమెకి చాలా కోపం వస్తుంది. గౌసియాకి చాలా చెడుగా అనిపిస్తుంది. కానీ ఏమీ చేయలేదు. గౌసియా తల్లి ఆమెతో, ఈ ఆదివారం చర్చికి వెళ్తున్నాం, ఫాదర్ ముందు నువ్వు చేసిన అన్ని తప్పులు ఒప్పుకోవాలి అని చెప్తుంది. ఆదివారం ఆమె చర్చికి తీసుకువెళ్తుంది. గౌసియా ఫాదర్ ముందు తన తప్పులని ఒప్పుకుంటుంది. నేను ఒక అపరిచితుడిని కలిశాను, అతనితో అవన్నీ చేసుండకూడదు, అది నా తప్పే అని అంటుంది. కానీ ఫాదర్, నీ తప్పేమీ లేదు, ఈ వయసులో ఇలాంటి తప్పులు సహజం అంటాడు. ఫాదర్ గౌసియా తల్లితో, అమ్మాయి వయసులో ఉంది, పైగా చాలా చిన్నది, ఊర్లో ఒక సైతాన్ తిరుగుతున్నాడు, అతను అందరి అమ్మాయిల పట్ల ఇలాగే చేస్తున్నాడు, అతన్ని పట్టుకోవాలి, ఇక్కడి నుంచి తరిమి కొట్టాలి అని చాలా ప్రయత్నాలు చేశాం, కానీ తప్పించుకుని తిరుగుతున్నాడు, ఎందుకైనా మంచిది ఒకసారి డాక్టర్కి చూపించు, అమ్మాయి కడుపులో బిడ్డ ఉంటే చాలా కష్టం, ఆమె భవిష్యత్తు పాడవుతుంది అంటాడు. గౌసియాని ఆమె తల్లి డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తుంది. డాక్టర్ గౌసియాని చెక్ చేస్తాడు. ఇక్కడ ఒక షాకింగ్ విషయం రివీల్ అవుతుంది. డాక్టర్ వచ్చి గౌసియా తల్లితో, ఇప్పటి వరకు మీ అమ్మాయి వర్జిన్గానే ఉంది, ఆమె ఎటువంటి తప్పు చేయలేదు, ఎవరితోనూ గడపలేదు అంటాడు. ఈ విషయం మనల్ని కూడా కన్ఫ్యూజ్ చేస్తుంది. ఇదంతా జరిగిన తర్వాత కూడా ఆమె వర్జిన్ ఎలా అవుతుంది? నెక్స్ట్ సీన్లో రాత్రి అపరిచితుడు మళ్ళీ గౌసియా దగ్గరికి వస్తాడు. ఆమెని కిస్ చేస్తాడు. గౌసియా నిద్ర మేల్కొంటుంది. నాకు తెలుసు నువ్వు తప్పకుండా వస్తావని, నాతోనే ఉంటావని, నన్ను వదిలి వెళ్ళవని తెలుసు అంటుంది. అతను, ఎప్పటికీ నిన్ను వదిలి ఉండలేను, ఎప్పుడూ నీతోనే ఉంటానని ఆ అపరిచితుడు మాయమైపోతాడు. అప్పుడు గౌసియా మళ్ళీ నిద్రపోతుంది. ఇప్పుడు మనకు ఒక విషయం అర్థమవుతుంది. అసలు ఆ అపరిచితుడనే వ్యక్తే లేడు. ఇదంతా గౌసియా ఇమాజినేషన్. ఇదంతా ఆమె ఆలోచనల్లో ఆమె ఊహించుకున్నది. ఆమెతో ఎవరో వ్యక్తి ఉన్నాడని గౌసియా ఊహించుకుని కలల్లో విహరిస్తోంది, కోరికలతో పరిగెడుతోంది. ఈ కథ ఎదుగుతున్న ఒక అమ్మాయి ఫీలింగ్స్ని, కోరికల్ని, ఆమె తల్లి పడే ఆందోళనని తెలుపుతుంది. ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.